కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలు అని పిలిపించుకునే వాళ్ళు కూడా మనుషుల ముఖాలు చూస్తూ, మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుల ద్వారానే ఏదో జరగాలని కోరుకుంటూ దేవుణ్ణి విసర్జిస్తున్నటువంటి అనుభవాల్లోకి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అది ఒక ప్రక్కన సామాన్యునికి అర్థం కాకపోయినప్పటికీ దేవుని బిడ్డలుగా ఎదుగుతున్న వాళ్ళకి తేటగా అర్థమవుతుంది. వీళ్ళు దేవుణ్ణి విసర్జించారు, మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు, మనుషుల ద్వారా ఏదో పొందామని ఆలోచిస్తున్నారు. ఇశ్రాయేలు జీవితంలో వాళ్ళ వెనుకంజకి మొదటి కారణం ఏంటంటే శామ్యూల్ని వృద్ధులుగా చూడటం. రెండవది, మోషే విడిపించి తీసుకొచ్చాడు కానీ మమ్మల్ని దేవుడు కాదు అని అనుకోవడం. మన బ్రతుకుల్లో మనం